నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏపీలో విద్యారంగాన్ని దేశంలోని నెంబర్ 1 గా తీర్చిదిద్దటమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేజీ టు పీజీ విద్యా కరికులంలో సమూల మార్పులు తెస్తామని వెల్లడి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను అణగదొక్కే విధానాలను అవలంబిస్తున్నాయన్న ఏపీ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులను పోటీకి దించి బీసీలకు అన్యాయం చేశారన్న బీసీ కన్వీనర్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వంశీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని జగన్ పై. ఏపీలో విద్యారంగాన్ని దేశంలోని నెంబర్ 1 గా తీర్చిదిద్దటమే లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న మోస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంచేలా కేజీ టు పీజీ విద్యా కరికులం కు సమూల మార్పులు తెస్తున్నామన్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ విద్యా విధాన లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింగేనియా స్కూల్ ట్రస్ట్ ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను అణగదొక్కే విధానాలు అవలంబిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులను పోటీలోకి దించి బీసీలకు అన్యాయం చేస్తారని ఆరోపించారు. బీసీలకు అవకాశం ఇచ్చి మండలిలోకి పంపడం ద్వారా బీసీ వాదాన్ని చట్టసభలో వినిపించవచ్చని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణాలు పాల్గొని మాట్లాడుతూ బీసీలను రాజ్యాధికారానికి దూరంగా పెట్టే విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా బీసీ వాదాన్ని చట్టసభలో వినిపించవచ్చు అని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు బలపరిచిన గుమ్మా శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నికైన ఎమ్మెల్సీలందరూ పట్టభద్రులకు తీవ్ర అన్యాయం చేస్తారన్నారు. వారి సమస్యలను మండలిలో ప్రస్తావించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి మెగా డిఎస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఎమ్మెల్సీలు మండలిలో ప్రస్తావించలేదన్నారు. పట్టభద్రుల సమస్యలు మండలి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా యువజన అధ్యక్షుడు పుట్ట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నమస్కారం. నా పేరు బీసీ రమణ, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలలో మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి. ముఖ్యంగా ఈరోజు మన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అగ్రకులాల అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి కూడా కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా బీసీలకు అవకాశం కల్పించండి అని సమన్వయ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే ఈ ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రానికి నడుబొడ్డున ఉండేటువంటి ఈ జిల్లాలలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎంపీలు కూడా అగ్రకులానికి చెందినటువంటి వారే. ఎమ్మెల్సీలో అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అందువలన బీసీలను ఒక క్రమపద్ధతిగా చట్టసభల్లోకి వెళ్లకుండా రాజ్యాధికారంలోకి చోటు రాకుండా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే అధికార పార్టీ చేస్తున్నదని మేము చెప్తున్నాము. గుమ్మా శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు న్యాయవాదిని, ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయాల్లో గత ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని మండలిలో ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రస్తావించినా కూడా
అది కేవలం ఒక నామమాత్రపు స్థాయిగానే మిగిలిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతిని కల్పిస్తానని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడా కూడా వాటి ప్రస్తావన అనేది తీసుకొని రాలేదు. మరి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా వాళ్ళ పదవిని కేవలం అలంకరణగానే మిగిలిపోయింది. మరి ఈరోజు మరీ ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఈ నెల 23వ తేదీన జరపడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్పై బయటకు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే గన్నవరం ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని, వంశీపై కేసు పెట్టారని జగన్ విమర్శించారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టారని జగన్ మండిపడ్డారు. విజయవాడ సబ్ జైల్లోని వల్లభనేని వంశీతో మాజీ సీఎం జగన్ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని చెప్పారు. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా అందులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తు చేశారు. అదే సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలం ఇస్తూ వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు. అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభితో నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీని అత్యంత దారుణంగా తిట్టించారని జగన్ ఆరోపించారు. అసభ్య పదజాలంతో తిడుతూ పట్టాభిని రెచ్చగొట్టారని చెప్పారు. గన్నవరం వెళ్లి సవాళ్లు విసిరారని గుర్తు చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, టీడీపీ ఆఫీస్పై దాడికి కారణం పట్టాభి రెచ్చగొట్టడమేనని వివరించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారని వివరించారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని, 2 వర్గాలపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు. జగన్తో పాటు వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్, డిప్యూటీ మేయర్లు విచ్చేశారు. వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు
పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి? పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఓడదీసి నిలబెడతానని రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఖండించారు. ఇదే వ్యవహార శైలిని కొనసాగిస్తే ఉపేక్షించేది లేదంటూ వారు హెచ్చరించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా జగన్ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన 4 సింహాలకి సెల్యూట్ చేస్తారే తప్ప సంఘ వ్యతిరేక శక్తులకు కాదని అన్నారు. అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతారని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన 4 సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్నవాడికి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి, దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ సురేష్, పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఎలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తం చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పటాభిరామ్ అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రీసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నగరంలోని ఎక్సైజ్ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రీసోర్స్ అనే థీమ్తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. గత నెల కంటే ఈ నెల మరింత ముందడుగు వేయటం జరిగిందన్నారు. 90 శాఖలతో దీనిలో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. వీటికి నోడల్ అధికారులను నియమించామని 1,02,17,000 మంది ఈ స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆయా డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తారని, చంద్రబాబు ఆశయాలకు అందరూ అండగా నిలబడాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ డంపింగ్ యార్డ్ కనిపించకుండా చేయాలని సీఎం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం అంటే ఏ రోజు వచ్చినా చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కందుకూరులో ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డులు స్థానంలో పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఏదైతే ఒక ఉద్యమానికి జనవరి నెలలో శ్రీకారం చుట్టారో మైదుకూరులో, అది ఆ ఉద్యమం 2వ నెలలోకి ప్రవేశించింది. మరి ఫిబ్రవరి నెలలో మొన్న 15వ తేదీన కందుకూరులో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా గత నెలతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతూ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఎంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయటం ద్వారా దానిలోంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటికి తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం. సొంత సామాజిక వర్గ నేతల్ని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడంపై వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉందన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారని, ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలని, లేకుంటే వెలివేస్తారని ఆరోపించారు. తనకన్నా లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు సహించలేరని, తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళిద్దరూ తట్టుకోలేరని చెప్పారు. తరువాత ఇదే పరిస్థితి దేవినేని అవినాష్కి కూడా వస్తుందన్నారు. ఎందుకంటే అవినాష్ నారా లోకేష్ కన్నా బాగుంటాడని, దానిని వారు సహించలేరని చెప్పారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు, ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాప మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళు అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా
చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం చూపిస్తుంది ఇవన్నీ కూడా. మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న చిన్న వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, ఎక్కడ వ్యర్థాలు ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఇంటింటి వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, పుష్ కార్ట్లలో ఖచ్చితంగా 4 చెత్తబుట్టలు ఉంచాలని, తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రభ కాలనీ, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ, కరకట్ట రోడ్, కండ్రిక, నూజివీడు రోడ్డు, వాంబే కాలనీ తదితర ప్రాంతాలను పర్యటించి క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డుపై ఎటువంటి వ్యర్థాలు ఉండరాదని, ఇంటింటి వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, పుష్ కార్ట్లలో ఖచ్చితంగా 4 చెత్తబుట్లను ఉంచాలని, తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ పరిసర ప్రాంతాలన్నీ శానిటరీ ఇన్స్పెక్టర్ గోపీరాజు ద్విచక్ర వాహనంపై ఎక్కి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యర్థాలను రోడ్డుపైన నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కాలువలో పూడికలను ఎప్పటికప్పుడు తీస్తూ నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని, నీటి ప్రవాహాన్ని ఆగినప్పుడు దోమల ఉత్పత్తి అవుతాయని, దోమలను నియంత్రించడానికి కాలువల్లో పూడికలను తీయటమే కాకుండా మలేరియా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతిరోజు ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేస్తూ ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్యం పాలవకుండా చూసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులను నేరుగా కార్పొరేషన్ ద్వారానే విధులు నిర్వహించేలా చూడాలని ఏటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి గుడ్డే రాజా డిమాండ్ చేశారు. నగరంలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రతిసారి పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాలు, ఆప్కాస్ ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతి పేరుతో పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాజా అన్నారు. ఆప్కాస్ రద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికుల నిర్వహణ, జీతాల తగ్గింపు తదితర ఊహాగానాలకు తెరదించే విధంగా ప్రభుత్వం నోరు మెదపాలని ఆయన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని హెచ్చరించారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్ వారి నిర్వహించి వారి భద్రతను, పని భద్రతను కల్పిస్తూ అలాగే జీతభత్యాలు కూడా చెల్లించే విధంగా వారు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వమే చేయాలని, అవుట్సోర్సెస్లో కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తున్న కార్మికుల్ని బేషరతుగా వారిని పర్మనెంట్ చేయాలని, అలాగే పర్మనెంట్ చేస్తున్న ఉద్యోగస్తుల పదవీ విరమణ ప్లేస్లో వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారాగా నగరపాలక సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, అలాగే ఈ అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్న ఖాళీలని సత్వరమే సీనియారిటీ ప్రాతిపదికగా ఇప్పుడు ఎవరైతే కార్మికులు చేస్తున్నారో వాళ్ళని స్క్రూటినీ చేసి వారిని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ద్వారానే వారికి జీతాలు చెల్లించాలి. థర్డ్ పార్టీని తీసుకురాకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారానే వారి బాధ్యత, వారికి సంబంధించిన సౌకర్యాలు అన్నీ కూడా కార్పొరేషన్ ద్వారానే కల్పించాలని ఏఐటీయూసీగా విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ అన్ని ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా ఇదే పద్ధతిలో తీసుకోవాలని మా ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది. దానిలో భాగంగా నిన్న కమిషనర్ గారికి కలిసి మరి వినతిపత్రం సమర్పించాము. మరి రానున్న కాలంలో లోకల్ ఎమ్మెల్యేలకి అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే చలో విజయవాడ, అలాగే మరి మస్తర్ల వద్ద నిరసన కార్యక్రమాలు, ఇలాగా మరి కార్యక్రమాల నిర్వహణకి రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. మతోన్మత శక్తులు ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కమ్యూనిస్టులను ఆహ్వానిస్తూ ఈ నెల 23వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు ఆధ్వర్యంలో
మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాస్కర్రావు మాట్లాడుతూ దేశంలో మత ఛాందసవాద రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఈ తరుణంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం మార్కిస్టు భావజాలం ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ నెల 23న నగరంలో జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్ నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ పురోగమనం, ఆవశ్యకత, అవకాశాలు, అవరోధాలు అన్న అంశంపై అన్ని కమ్యూనిస్ట్ నాయకులతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, ఇంజనీర్ చంద్రశేఖర్, సామాజికవేత్త ఎం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమయ్యి 100 సంవత్సరాలు పైగా అయింది. వాస్తవానికి మన భారతదేశ గడ్డ మీద వలస భారతదేశంలో 1925లో కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ కూడా ఏర్పడింది. ఈ రోజున ఆర్ఎస్ఎస్ శక్తులు అధికారంలో ఉండి ఒక స్వతంత్ర సెక్యులర్ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే అమెరికాకి మరి ఈ మధ్య బందీలు అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి ఈ దేశాన్ని రక్షించగలిగేది కమ్యూనిస్టులు మాత్రమే అని చెప్పేసి ఒకప్పుడు ఈ దేశ ప్రజలంతా కూడా నమ్మారు. లక్షల కోట్ల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ వెనకాల నిలబడ్డారు. ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం జరగబోయేటువంటి ఈ కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షిక సదస్సు దాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలిపివ్వటం కోసమే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇందాక భాస్కరరావు గారు చెప్పినట్లుగా మొత్తం దాదాపు 17 కమ్యూనిస్టు గ్రూపులు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఈ సదస్సులో పాల్గొనబోతున్నాయి. వారు ఈ దేశంలో ఇప్పటివరకు ఎదురవుతున్నటువంటి వర్గ సమస్యలు కానీ కుల సమస్యలు కానీ చర్చించి వాటికి ఉన్నటువంటి అవరోధాలను ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి, ఎలా చేస్తే భారతదేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది, ఒక లౌకిక వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి అంశం మీద వారి యొక్క వారి అభిప్రాయాల్ని తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఆ దాంట్లో పాల్గొనమని చెప్పి పిలిపివ్వడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో విద్యారంగాన్ని దేశంలోని నెంబర్ 1 గా తీర్చిదిద్దటమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కేజీ టు పీజీ విద్యా కరికులంలో సమూల మార్పులు తెస్తామని వెల్లడి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను అణగదొక్కే విధానాలను అవలంబిస్తున్నాయన్న ఏపీబీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ. ఎమ్మెల్సీ ఎన్నికల ఓసీ అభ్యర్థులను పోటీకి దించి బీసీలకు అన్యాయం చేశారన్న బీసీ కన్వీనర్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వంశీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని జగన్ పై. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం మాత్రమే కాదు. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్.